కొన్ని వింత వింత కొన్ని వింత వింత న్యూస్లు అన్ని వింటూ ఉన్నాం కదా, కుక్కర్లో ఉడకబెట్టడం, డ్రమ్ముల్లో ఉడకబెట్టడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి వాటికి కానీ మీరు ఏం చేస్తారు? నేను ఇప్పటివరకు చాలా వరకు మహిళా సంఘాలు ఉన్నాయి కదా, లేడీస్ కోసం, బాయ్స్ కోసం, బాయ్స్ మగవాళ్ళ సంఘాలను పెడతా. కానీ మగవాళ్ళ సంఘాలు చాలా క్రిటికల్గా ఉంటాయి. ఏ భార్య ఏ భర్తని తిట్టొద్దు, ఏ భర్తని ఫోర్స్ చేసి మాట్లాడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. కానీ ఫుల్ రైట్స్ మగవాళ్ళకి ఇచ్చేస్తా. ఆడవాళ్ళు ఎప్పుడు సేఫే, ఆడవాళ్ళు ఎప్పుడు సేఫే. ఈ రోజుల్లో మాలాంటి బ్యాచిలర్స్, మాలాంటి యూత్ పెళ్లి చేసుకోవాలంటే ఉచ్చపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెళ్లి చేసుకున్నాక ఏ కుక్కర్లు పెట్టి చంపుతారో, ఏ బిర్యానీలో నిద్రమాతలు పెట్టి చంపుతారో, ఏ విధంగా చంపుతారో అర్థం కాకుంటుంది. నిజంగా చెప్తున్నా, లేడీస్ కానీ మీరు ఒకవేళ పెళ్లి చేసుకున్నాక మీ భర్త నచ్చకపోతే మాత్రం వదిలేయండి, విడాకులు ఇచ్చేసేయండి. అంతేగాని దారుణంగా చంపకండి. తప్పు చేసినా మీరు దొరుకుతారు, కానీ మీరు ప్లాన్ చేస్తే మాత్రం పక్కా సావాల్సిందే. అది మాత్రం నాకు తిరగలేదు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్లానింగ్లలో ఒక్కరు కూడా డిస్గా కూడా చచ్చిపోయారు. అసలు ఏంటి చంపడాలు ఏంది, ఇదేంది, అదొక విద్యలాగా అయిపోయింది. అప్పుడప్పుడు ఇంకా మొన్న అంతకుముందుకి మొత్తం వైరల్, ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ. ఈ రోజు కూడా మొన్న ఒక ఆమె బిర్యానీల 20 నిద్రమాతలు 30 నిద్రమాతలు పొడి చేసి కలిపి తినిపించిందంట. మా ఆవిడ నాకు ఎంత ప్రేమగా బిర్యానీ తినిపిస్తుందో అని చెప్పేసి లప్ప తిన్నాడంట. మీరు ఒక మీ భార్య బిర్యానీ చేసి పెట్టిందనుకో, తినకూరి. ఫస్ట్ ఎప్పుడన్నా మీరు తింటే ఫస్ట్ మీ భార్యను సగం తిన్నాక మీరు తినండి. చెప్తున్నా ప్లీజ్. చేస్తారు కానీ కారణంగా మీరు ఒకవేళ మీ భార్య రేపు బిర్యానీ తినను అంటదనుకో, అప్పుడు మీరు తినకండి. ఓకే, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ భార్య మిమ్మల్ని చంపుతుందని అనుమానం వచ్చిందనుకో, ఇంకా వెళ్ళిపోండి ఫస్ట్. మొన్న జైల్లో ఉన్న భర్తని విడిపించి చంపేసిందట. ఎక్కడ ఆడోళ్ళరా బాబు, ఇది చచ్చిపోదావా బతవా? మాలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇలా బ్యాటరీ ఉండాలా? దేవుడా మాకు పెళ్లిళ్ళు వద్దు నాయన. ఏడాళ్ళు చంపుతానో లేదో తెలీదు, చాలా గోస ఉంది పబ్లిక్. నా పెళ్లి ఇంకా కాలేదు ఫ్రెండ్స్, నా పెళ్లి ఇంకా కాలేదు. నేను పెళ్లి చేసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెళ్లి చేసుకున్నా అనుకో చంపేస్తారు. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి లవర్ ఉంటారు. లవర్ లేని అమ్మాయి లేదు, అబ్బాయిలకు లవర్ లేదు. ఫస్ట్ మళ్ళీ మాలాంటి అబ్బాయిలకు మరి లవర్లు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నాకైతే లవర్ లేదు బ్రో. మీకు లవర్ ఉందా బ్రో? లవర్ ఉందా మీకు? అంకుల్ అంకుల్ మీకు లవర్ ఉందా అంకుల్? లవర్స్ మీకు అంకుల్ అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ అంకుల్స్ లవ్ చేస్తారు. అంకుల్ మాలాంటి యూత్ని మేము ఏం ఫోన్ చేసి అలో అంటే, అన్నయ్య చెప్పన్నయ్య, అన్నయ్య ఏ అమ్మాయితో ఫోన్ మాడదామని అన్నయ్య 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 అంటారు. ప్రతి ఒక్కరు అన్నయ్య అంటే మరి మేము ఎవరిని లవ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మాకు కూడా న్యాయం జరగాలి. లేడీస్ మీరు ఒకవేళ ఎవరైనా సిన్సియర్గా లవ్ చేద్దాం అనుకుంటే అన్నయ్య అనకండి. మాలాంటి వాళ్ళు మంచిగా కొడరు. మీరు చిప్పు చుట్టూ గడ్డం పెంచుకొని మిసాలు పెంచుకొని కర్రె గుండెలు వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు. మా అందమైన వాళ్ళు లవ్ చేయరా? ఏం చేసినా మీకు చూడు ఇంత అందంగా ఉన్నా, మీసం తీసుకున్నా, కలర్ వేసుకున్నా, ఇంకో పడతలు కూడా లేదు నాకు. అన్ని ఊసిపోయి గడ్డం మీసాలు తెల్లగా వస్తాయని ఐ లవ్ యూ డార్లింగ్, ఐ మిస్ యూ డార్లింగ్. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. రామ్మా మిస్ యూ. వీడియో కాల్ చేయవా? అయ్యో చూడాలనిపిస్తుంది రా. అదే విధంగా 5,000 ఇస్తా అంటే కథం డబ్బులు. మళ్ళీ ఏమంటావు ఫోన్ చేసి, డార్లింగ్ నా బర్త్డే వస్తుంది, బంగారం పెట్టవా, రింగ్ ఇప్పేవా అంటే మళ్ళీ ఏదో పరిస్థితి. నమ్ముకుని వచ్చిన అన్ని అమ్ముకునేకి వచ్చి రివ్యూ చెప్తున్నా. ఏంటి అర్థం కాక ఈ పార్కాకి వచ్చేందుకు ఒక అమ్మాయిలు పడతారే మనం వస్తుంది, ఒక్కరు పడతలేదు. అందరూ అన్నయ్య 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 అన్నయ్య. ఏమ్మా సిస్టర్ అంటే మరి తప్పదు. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ యూత్ మీరు పెళ్లి చేసుకోండి, కానీ
లవ్ మ్యారేజ్ చేసుకోండి. మరి ఇప్పుడు వచ్చే వ్యాలంటైన్స్ వీక్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వ్యాలంటైన్స్ డే రోజు నాకైతే ఆ రోజు మాత్రం ప్రతి ఒక్క లవర్, ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకండి. బయటకు వెళ్ళినాకో మీ పెళ్ళిళ్ళు చేస్తారు. అదేవిధంగా ఆ రోజు మిమ్మల్ని వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అడుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఐఫోన్ 17 Pro Max అయిపోయింది, ఐఫోన్ 17 వచ్చింది, ఇప్పుడు 16 Pro Max అయిపోయింది, ఇప్పుడు 17 వచ్చింది. ప్రతి ఒక్క లవరు వ్యాలంటైన్స్ రోజు 17 Pro Max ఖచ్చితంగా అడుగుతారు. ఆ రోజు మీరు ఒకవేళ ఇప్పలేదనుకో బ్రేకప్ అంటారు. అంతే. డబ్బును లవ్ చేయాలి, డబ్బులు లవ్ చేయాలి. రోజులు అయిపోయినాయి, లోకం మారిపోయింది, ఏం చేయాలి అర్థమైతే లేదు. మాలాంటి బ్యాచిలర్స్ ఎన్ని రోజులు ఇలా ఉండాలి? పెళ్ళిళ్ళు కావా? జాబులు వస్తలేవు, పెళ్ళిళ్ళు అయితే లేవు, ముసలిగా అవుతున్నాం. తెలంటికలు వస్తున్నాయి, మళ్ళీ తెలంటికి వస్తే ముసలోడు అంటారు మళ్ళా. అట్లా కూడా జిమ్ము కోసం అయితే లేదు ఈ రోజుల్లో తెలంగాణ. ఏమన్నా అనుకో ఫ్రెండ్స్, ఈ రోజుల యూత్ చాలా ఖరాబ్ అయిపోయారు. ప్రతి ఒక్క అమ్మాయి అందరూ అన్నయ్య అంటే మరి ఎవరు ఉన్నారా? వాళ్ళకు ఉన్నారా?